లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన అనుపమ గారు ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ మా. సో మీరు చెప్పినట్లు లాస్ట్ టైం మనం ఎపిసోడ్స్ లో బాధక గురించి మాట్లాడుకున్నాం. అంటే బాధక రాశులు, ద్వాదశ రాశుల వరకు ఎలా ఉన్నాయి, మన వ్యూవర్స్ అందరూ కొంచెం బాధల్లో, కొంచెం నెగిటివిటీలో ఉన్నారు. సో ఇప్పుడు పాజిటివిటీ ఇచ్చే గ్రహం ఏది అనేది కాదు, దాని గురించి చెప్పుకుంటే ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుంది, ఆ పాజిటివ్ గ్రహం ఇంకొంచెం సుపీరియర్ కావడానికి మనం ఏం పరిహారాలు తీసుకున్నామో చక్కగా వివరించండి. షూర్, డెఫినెట్లీ మ్యామ్. యాజ్ ఎ సెడ్ యూ, సో ఫస్ట్ పాజిటివ్ గ్రహం అంటే ఏంటో మన ఆస్ట్రాలజీలో ఒకసారి వివరించండి. జనరలీ మనకి లాస్ట్ వీక్ బాధక చెప్పుకున్నాం కదా. సో మనకిప్పుడు యోగకారక అనే ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, యోగకారక అంటే అసలు ఏంటి? యోగకారక అంటే ప్రతి లగ్నానికి కేంద్ర అండ్ త్రికోణ ఈ రెండింటిని రూల్ చేసే గ్రహాలు అన్నమాట. సో కేంద్రాస్ అంటే మనకి జనరల్ గా ఏమంటారంటే ఫస్ట్ హౌస్, తర్వాత 4th హౌస్, చతుర్థ స్థానము, సప్తమ స్థానము, దశమ స్థానము. అంటే లగ్నము, చతుర్థము, సప్తము, దశమము కేంద్రాస్. కోణాస్కి వచ్చేసరికి ఏంటి అంటే లగ్నము, పంచమ స్థానము, భాగ్యస్థానము. 1, 5, 9 ట్రైన్ హౌసెస్ అంటారు. సో ఈ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు మనకి యోగకారక గ్రహాలు అవుతాయి అన్నమాట. సో ఈ యోగకార గ్రహాలు ప్రతి లగ్నానికి కొన్ని మారుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నానికి మనకి శని యోగకారకుడు. కానీ అందరు ఏమనుకుంటారు, శని అంటే పాపగ్రహం కదండి, ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు. కానీ శని యొక్క అంతర్దశ, మహాదశ, ప్రత్యంతర దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ లగ్నాల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారనమాట. సో ఇలా ప్రతి లగ్నానికి కొన్ని యోగకారక గ్రహాలు ఉంటాయి. దాని గురించి మనము వివరంగా తెలుసుకుందాం. మ్యామ్, మరి మిథున రాశి వారికి యోగకారక గ్రహాలు అంటే ఒకసారి వివరించండి. మిథున రాశి వాళ్ళకి యోగకారక గ్రహాలు ఒకటి బుధుడు, ఎందుకంటే లగ్నాన్ని రూల్ చేస్తారు, అండ్ చతుర్థాన్ని. బట్ కొద్దిసార్లు ఏమంటారంటే కేంద్రాధిపతి దోషం కూడా ఉంది అని అంటూ ఉంటారు అనమాట. బట్ స్టిల్ లగ్నాన్ని రూల్ చేస్తారు కాబట్టి మనం ఆ పాయింట్ని కన్సిడర్ చేసుకోకుండా ఉండలేము. సో మిథున రాశి వాళ్ళకి బుధుడు కొద్దిగా యోగకారక లాంటి బెనిఫిట్ ప్లానెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి శుక్రుడు, ఎందుకంటే పంచమ స్థానాన్ని కూడా శుక్రుడు రూల్ చేస్తారు. అదే ఆయనకి మూల త్రికోణ సైన్ కూడా అవుతుంది అనమాట. ఓన్ సైన్ ప్లస్ మూల త్రికోణ సైన్ అవుతుంది కాబట్టి బుధుడు అండ్ శుక్రుడు మిథున లగ్నం వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి మోస్ట్ బెనిఫిట్ అయిపోతాయి అన్నమాట. సో ఈ యొక్క గ్రహాల దశ అంతర్దశలు వచ్చినప్పుడు వీళ్ళకి చాలా మట్టుకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు బుధుడు మిథున లగ్నం అయ్యి బుధ మహర్దశ కానీ బుధ అంతర్దశ కానీ వస్తే డజంట్ మ్యాటర్ చంద్రుడు ఏ రాశిలో ఉన్నా కూడా వింశోత్తరి దశ మనకి చంద్రుడిని బేస్ చేసుకుంటూ చెప్తాం కాబట్టి బుధ మహర్దశలో వచ్చినప్పుడు ఏంటంటే బుధుడు మెయిన్ దేనికి కారకుడు అంటే కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్ట్, మనకి పేపర్కి సంబంధించిన పబ్లిక్ రిలేషన్స్, కెరియర్స్కి సంబంధించి మార్కెటింగ్, సేల్స్, వీటన్నిటికీ కూడా బుధుడు మెయిన్ కారకుడు అయిపోతాడు. కాబట్టి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అండ్ మిథున లగ్నం, మిథున రాశి వాళ్ళు మ్యాక్సిమం నేను చూసిన కేసెస్ ఏంటంటే టీవీ మీడియా రిప్రజెంటేషన్స్, జర్నలిజం చేసేవాళ్ళు, ఇలాంటి కెరియర్స్లో ఉంటారు, యాంకరింగ్, ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. కాబట్టి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు బుధుడివి వీళ్ళకి రాజయోగ లాంటి సిచ్యువేషన్స్ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో యాక్టివేట్ అయినప్పుడు ఏంటంటే కెరియర్ ఎక్స్పాండ్ అవ్వడము, వాళ్ళ యొక్క వాక్చాతుర్యంతో కెరియర్ బాగా ఎక్స్పాండ్ అయిపోవడము, మంచి రికగ్నిషన్ రావడము, వీళ్ళకి గుర్తింపు రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ బుధుడు ఇంకొక గ్రహం ఏంటి అంటే కొన్నిసార్లు ఏ గ్రహంతో ఉంటే ఆ గ్రహం యొక్క క్వాలిటీస్ని కూడా కొన్నిసార్లు తీసుకుంటూ ఉంటారు. అంటే న్యూట్రల్ ఎనర్జీ ఉంటుందన్నమాట. సో అంటే మంచి గ్రహంతో ఉంటే మంచి రిజల్ట్స్ ఇస్తాయి. శుభగ్రహాలు అంటూ ఉంటాం కదా, శుభగ్రహంతో ఉంటే శుభుడు రిజల్ట్స్ ఇస్తాయి.
పాపగ్రహాలతో ఉంటే పాప రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం యోగకారక పాజిటివే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకవేళ శుభగ్రహంతో కనుక కలిసి ఉంటే, గురుడితో కలిసి ఉండి యుతి జరిగింది, గురువు ప్లస్ బుధుడు కలిసి యుతి జరిగింది, లేదా పరస్పర దృష్టి పడింది, పరస్పర దృష్టి మ్యూచువల్ ఆస్పెక్ట్, ఇది పడినప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టిక్యులర్ మిథున్ రాశి మిథున్ లగ్నం వాళ్ళు ఈ కాంబినేషన్లో విత్ గురు కాంబినేషన్లో ఉంటే లైఫ్ లాంగ్ లెర్నర్స్ అండ్ స్టూడెంట్స్ లాగా ఉంటారనమాట. అంటే ఏదన్నా నేర్చుకుంటూనే ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైం ఆ నేర్చుకున్న కంటెంట్ని వేరే వాళ్ళకి నేర్పడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఒక టీచర్ అండ్ గురు ఫర్ ఎవర్ బాండింగ్ ఎట్లాగైతే ఉంటుందో గురు శిష్య పరంపర అని చెప్తూ ఉంటాం కదా, ఆ కాంబినేషన్లో నడుస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళకి క్యూరియాసిటీ కూడా ఎక్కువ పెరిగిపోతుంటది అనమాట, కొత్త విషయాలు తెలుసుకోవాలి. బుధుడు బాగుంటే మిథున లగ్నంలో యోగకారక ప్లానెట్ కాబట్టి, సో ఆ దశాంతర్దశలు వచ్చినప్పుడు తెలియని విద్య గురించి నేర్చుకోవడము, అంటే ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, అకౌంటింగ్ అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా బుధుడి డొమైన్లోకే వస్తుంటాయి. మనీ మేనేజ్మెంట్ అవ్వచ్చు అండ్ పిఆర్, పబ్లిక్ రిలేషన్స్, ఇట్లాంటి కెరియర్స్లో ఎక్స్పాన్షన్ వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అదే ఇప్పుడు మనకి శుక్రుడు అని చెప్పేసి అనుకున్నాం, శుక్రుడు మిథున లగ్నంలో వాళ్ళకి యోగకారకుడు అవుతాడు. ఎందుకంటే కోణాన్ని రిప్రజెంట్ చేస్తారు, మూల త్రికోణం అంటే లక్ష్మీ స్థానం. అంటే శుక్రుడిని కూడా మనం లక్ష్మీదేవితో కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి స్త్రీలతోటి మంచి కనెక్షన్స్ ఏర్పడతాయి. వీళ్ళకి మెయిన్ ఉమెన్ వీళ్ళని లిఫ్ట్ చేస్తారనమాట. అంటే వీళ్ళు ఏదైనా కెరియర్లోకి వెళ్ళినా ఉమెన్ మేనేజర్స్ వీళ్ళకి సపోర్ట్ చేయడం. శుక్రుడు జాతకంలో ఎక్కడైనా ఉన్నా సరే, అంటే షష్టాష్టక వ్యయాలలో కాకుండా వ్యయంలో పడినా కూడా కొన్నిసార్లు శుక్రుడు ఉచ్చ పొందుతాడు. న్యాచురల్ కాల్పురుష్ కుండలిలో మనకి మీనంలో ఉచ్చ పొందుతాడు కాబట్టి 12th house కి కొద్దిపాటిగా శుక్రుడికి రిలీఫ్ ఉంటుంది అదర్ గ్రహాల కంటే కూడా. సో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే స్త్రీల నుంచి మంచి సపోర్ట్ రావడము, ఇంట్లో స్త్రీల నుంచి సపోర్ట్ రావడం, సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ రావడము, కెరియర్లో మంచి గైడెన్స్ ఇవ్వడం కూడా స్త్రీల వల్ల జరగడము, లేదా ఉమెన్కి సంబంధించిన బ్యూటీ ఇండస్ట్రీస్, కాస్మెటిక్ ఇండస్ట్రీస్, ఇంటీరియర్ డిజైనింగ్స్, ఓకే, ఫ్యాషన్ డిజైనింగ్. ఎందుకంటే బుధుడు మనకు బుద్ధికారకుడు కదా. సో ఎప్పుడైతే ఈ శుక్రుడితో కలిసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క క్రియేటివిటీ ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే శుక్రుడు క్రియేటివిటీకి కూడా రిప్రజెంట్ చేస్తారు కాబట్టి ఆ క్రియేటివ్ స్కిల్స్ బాగా రాణించి వీళ్ళు మంచి ఫ్యాషన్ డిజైనర్స్ అవ్వచ్చు, ఇంటీరియర్ డిజైనర్స్ అవ్వచ్చు. అంటే ఇవి ఎప్పుడు యాక్టివేషన్లోకి వస్తాయి అని అడుగుతారు చాలా మంది. ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు, లేదా ఇండివిజువల్ జన్మ జాతకాలలో శుక్రబుధులు కలిసిన, ఓకే, అలాంటి కాంబినేషన్స్. ఎందుకంటే శుక్రబుధుల కాంబినేషన్ లక్ష్మీనారాయణ యోగం అని కూడా అంటూ ఉంటారు అనమాట. ఎందుకు అంటే బుధుడికి అధిదేవత విష్ణుమూర్తితో కనెక్ట్ చేస్తారు, శుక్రుడిని లక్ష్మీదేవితో చేస్తారు కాబట్టి ఈ రెండు గ్రహాలు యుతిలో పడిన పరస్పర దృష్టి ఉన్న లక్ష్మీనారాయణ యోగం ఒకటి యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఆ రెండు గ్రహాలు యుతిలో ఉండి దశాంతర్దశలు వస్తాయి. అంటే బుధుడిలో శుక్రుడు వచ్చినా, శుక్రుడిలో బుధుడు వచ్చినా వీళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎవరు వచ్చినా పర్లేదు. కాకపోతే ఏంటంటే ఈ గ్రహాలు షష్టాష్టక వ్యయాలలో ఉండకూడదు అండ్ పాప గ్రహాలతో ఉండకూడదు. అంటే శనితో ఉన్నా కూడా ఒక ఎక్స్టెంట్ వరకు బెటర్ గానే ఉంటుంది కానీ మరీ రాహుకేతులతో పడకూడదు. అండ్ మళ్ళీ శుక్రబుధులు కలిసి కుజుడితో కలిస్తే కొద్దిపాటిగా రిలేషన్షిప్ లో కొద్దిగా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే స్త్రీ సాన్నిధ్యం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అదొకటి నెగిటివ్ పాయింట్ అవుతుంది. బట్ అదర్వైజ్ క్రియేటివిటీకి మాత్రం చాలా ఫేవరబుల్ ఉండే ఒక కాంబినేషన్స్ అనమాట ఇవి. అండ్ రాహుకేతుతో పడినప్పుడు ఏంటంటే మైండ్ చాలా ఇంటలెక్చువల్గా ఆలోచిస్తుంటుంది, ఆబ్సెషన్ పెరిగిపోతుంది. రాహుతో కలిసినప్పుడు ఏంటంటే ఆబ్సెషన్. అండ్ బుధుడు రాహుతో కలిస్తే వీళ్ళకి టెక్నికల్ సైడ్ చాలా రాణించగలిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే క్రియేటివ్ ప్రోగ్రామింగ్ సైడ్, ఐటీకి సంబంధించిన కెరియర్స్లో ఉంటే కనుక వెరీ గుడ్ ప్రోగ్రామర్స్ అవ్వడము, డేటా అనలిస్ట్లు అవ్వడము, డేటాని తీసుకొచ్చి దాన్ని మ్యానిపులేట్ చేసి, రా డేటాని మ్యానిపులేట్ చేసి వర్కౌట్ చేయడము, ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. కేతుతో కలిసి ఉందనుకోండి చాలా సూక్ష్మమైన లెవెల్లోకి వెళ్ళి డీకోడ్ చేయడము, అనలిటికల్గా హెల్ప్ అవ్వడము, మ్యాథమెటికల్ స్కిల్స్ బాగా పెరగడం. ఎందుకంటే బుధుడు మ్యాథమెటికల్కి కూడా కారకుడు అవుతాడు అనమాట. కేతు కూడా ఇంచుమించు ఒక రకంగా మనకి క్యాలిక్యులేటివ్ మైండ్ సెట్, అంటే స్పాంటేనియస్గా క్యాలిక్యులేషన్స్ చేసే ఛాన్సెస్ కేతు వల్ల వస్తుంది కాబట్టి, అండ్ గత జన్మలో నుంచి తెచ్చుకున్న ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఈ బుధుడు కేతు కనుక కాంబినేషన్ కలిస్తే జన్మ జాతకంలో
రిలేషన్షిప్లో కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చినా ఇంటలెక్చువల్ వయసులో మాత్రం వీళ్ళు చాలా క్యాలిక్యులేటివ్ ఉంటారనమాట. అనలిటికల్, మ్యాథమెటికల్, లాజికల్ ఇలాంటి ఇవి ఉంటాయి అనమాట. సో స్వతహాగా మిథున రాశి వాళ్ళు కొద్దిపాటిగా లాజికల్ మైండెడ్ ఉంటారు. వాళ్ళ థింకింగ్ ఎబిలిటీస్ కూడా కొద్దిపాటిగా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. ఈ కాంబినేషన్స్ పడినప్పుడు ఏంటంటే చాలా బాగా రాణిస్తారు. అదే బుధుడు రవితో కలిసి ఉన్నారు అనుకోండి, అదే మిథున రాశిలో ఉన్న, కన్యా రాశిలో ఉన్న బుద్ధాదిత్య యోగం వచ్చేస్తుంది. సింహరాశిలో పడినా కూడా బుద్ధాదిత్య యోగం వచ్చేస్తుంది. సో మళ్ళీ మేషరాశిలో పడినా బుద్ధాదిత్య యోగం. ఎందుకంటే బుధుడు మనకి బుద్ధికారకుడు, రవి ఆదిత్యుడు. అంటే ఇక్కడ ఈ రెండు గ్రహాలు కాంబినేషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అయిపోతారు అనమాట. అతి తెలివితేటలు వచ్చేస్తాయి వీళ్ళకి. ఆ తెలివితేట అదొక రకమైన పాజిటివ్ యోగా కిందకే చెప్తారనమాట బుద్ధాదిత్య యోగా. ఇప్పుడు ఎట్లయితే బుధుడు శుక్రుడు కలిస్తే లక్ష్మీనారాయణ అని చెప్పాను, ఇలాగనమాట. మ్యాథమెటికల్ స్కిల్స్ బాగుంటాయి, లాజికల్ స్కిల్స్ బాగుంటాయి, చాలా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే ఒక గుణం ఉంటుంది మాట్లాడడంలో. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ రవి బుధ కాంబినేషన్ ఏంటంటే చాలా ఫ్రీక్వెంట్గా చార్ట్స్లో కనబడుతూ ఉంటుంది మనకి. ఎందుకంటే బుధుడికి రవికి ఎక్కువ డిస్టెన్స్ ఉండదు. రవికి దగ్గరగా ఉండే గ్రహం బుధుడు అనమాట. సో బుధుడు రవి చుట్టే తిరుగుతూ ఉంటాడు కాబట్టి మాక్సిమం కేసెస్లో మనకి కనబడుతూ ఉంటుంది ఆ కాంబినేషన్. సో ఇది ఒక రాజయోగ లాగా యాక్టివేట్ అవుతుంది అనమాట. ఆ పర్టిక్యులర్ దశ అంతర్దశలు వచ్చినప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తారు. అది మరి ఒకసారి బుధుడు ఒకవేళ నెగిటివ్ ప్లానెట్స్ తోటి కనుక ఉండి షష్టాష్టక వ్యయాలలో ఉంటే కనుక కొన్నిసార్లు ఏమవుతుందంటే స్కిన్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తూ ఉంటాయి, చర్మ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు డైలీ యాక్టివిటీస్, నేను మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను టెంపుల్స్కి వెళ్ళండి అనే రెమెడీస్ కంటే కూడా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి అనే రెమెడీస్ చెప్తూ ఉంటాను కదా. మీ బుధుడు పాడైపోయిన వాళ్ళు ఏం చేయాలంటే ఆవుకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, డార్క్ గ్రీన్ లీఫీ అంటే మనకి ఆకుకూరలు ఉంటాయి కదా, ఆకుకూరలు తినిపించడము, గ్రీన్ కలర్ వెజిటబుల్స్ ఏవైతే వస్తాయో అవి ఆవుకి తినిపించడము, అవి ఒకటి రెమెడీ. చెట్లకి నీళ్లు పోయడం. ఓకే, ఇంట్లో నర్సరీ లాగా ఉన్న చెట్లు గ్రీన్, ఎక్కువ గ్రీన్ దగ్గర ఉండడానికి టైం స్పెండ్ చేయడము, చెట్లకి వాటరింగ్ చేయడము, చెట్లతో ఎక్కువ టైం స్పెండ్ చేయడము, అట్లీస్ట్ ఒక 20 minutes చెట్ల దగ్గర కూర్చోవడము, ఇంట్లో ప్లాంట్స్ ఉంటే ప్లాంట్స్తో నార్మల్గా కబుర్లు చెప్పడం. బికాస్ చాలా మంది అనుకుంటారు ఏంటంటే ప్లాంట్స్ మాట్లాడతాయని, బట్ దానికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. సో మనం అక్కడ కమ్యూనికేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. బుధుడు కొద్దిగా పాడైపోయిన వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంటారు ఎదుటి వాళ్ళు. బుధుడు వక్రి అయిపోయినా ప్రాబ్లమే, బుధుడు కంబస్ట్ అయినా ప్రాబ్లమే. కేతుతో కలిసి ఏదో ఉన్నప్పుడు ఏంటంటే ఏదో చెప్పాలనుకుంటారు కానీ వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలీదు. సో కమ్యూనికేషన్కి ప్రాబ్లం రాకుండా, స్పీచ్కి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ రెమెడీస్ అనమాట. వాటరింగ్ చేయాలి ప్లాంట్స్కి. అది కాకుండా మనకి గ్రీన్ కలర్ గ్లాస్ బాటిల్లో వాటర్ నింపేసి టెర్రస్ పైన పెట్టేసి నైట్ సన్ రైజ్ అయిన తర్వాత ఫస్ట్ అవర్లో వచ్చే రేస్ ఏవైతే ఉంటాయో ఈ బాటిల్డ్ వాటర్ పైన పడిన తర్వాత మెర్క్యూరీ ఎనర్జీ కొద్దిగా వస్తుంటది అనమాట వాటర్లోకి. ఆ వాటర్ కన్జ్యూమ్ చేయాలి. సో దాంతో కూడా కొద్దిపాటిగా వీళ్ళకి ఆ మెర్క్యూరీకి సంబంధించి, ఆ బుధుడికి సంబంధించిన కొద్దిగా ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో మన బాడీలో అవి రిలీఫ్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా నేను టెంపుల్కి వెళ్తానండి అని అనుకుంటే ఏదైనా దగ్గరలో ఉన్న వైష్ణవాలయానికి విజిట్ చేయడము, ఎస్పెషలీ వెనస్డేస్ విజిట్ చేయడము, కృష్ణాలయంకి వెళ్ళడము, శ్రీకృష్ణాలయం, ఇస్కాన్ బిలీవర్స్ ఉంటే ఇస్కాన్కి వెళ్ళడము వెన్స్డేస్, విష్ణు సహస్రనామం పఠనం చేసుకోవడము ఎవ్రీ సింగిల్ డే. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం లంచ్కి బిఫోర్ ఒకసారి, అండ్ ఈవినింగ్ ఒకసారి. ఈ టైమ్స్లో విష్ణు సహస్రనామం చాంటింగ్ చేయడము. దానివల్ల ఏమవుతుందంటే మంత్రోచ్చారణకి బుధుడు చాలా ఇంపార్టెంట్ అవుతారు కాబట్టి వాక్ శుద్ధి పెరుగుతుంది అనమాట. దీనివల్ల బుధుడు బాగా అవుతున్నప్పుడు బుద్ధి చాంచల్యం పెరుగుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం మనకి కమ్యూనికేషన్ కూడా బెటర్ అవుతుంది అనమాట. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే బుధుడు పాడైనప్పుడు అతిగా మాట్లాడేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా మౌనవ్రతం లాంటిది ఏదైనా ఒక రోజు చూసుకొని కొన్ని అవర్స్ మౌనంగా ఉండడానికి కూడా ప్రాక్టీస్ చేస్తే కూడా హెల్ప్ అవుతుంది. అదే శుక్రుడు అనుకోండి, శుక్రుడు పాడైతే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇంట్లో ఉన్న లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంట్లో, సొసైటీలో, కాలనీస్లో, వర్క్ ప్లేస్లో ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి.
ఉమెన్ దగ్గర నుంచి ఏది ఆశించకుండా అన్కండిషనల్ సపోర్ట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి మెయిన్గా శుక్రుడు పాడైపోతే ఫస్ట్ హిట్ అయ్యేది ఏంటి అంటే ఫైనాన్సెస్. ఓకే, ఫైనాన్సెస్ హిట్ అవుతుంది, ఇంట్లో క్లేశాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, లేడీస్తో సరిగ్గా సాన్నిహిత్యం ఉండకుండా ఉంటుంది, ఇంట్లో లేడీస్ కూడా సఫర్ అవుతూ ఉంటారు, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే కలత్రకారకుడు శుక్రుడు. అలాంటి కలత్రకారకుడు శుక్రుడు ఈ పర్టికులర్ లగ్నానికి యోగకారకుడు అయ్యారు కాబట్టి ఇంట్లో లేడీస్ తోటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి, అంటే ఇది జెంట్స్కి ఒక్కళ్ళకే వర్తించి నేను చెప్పట్లేదు, స్త్రీలకి కూడా స్త్రీలే శత్రువు కాబట్టి దానికి సంబంధించి గాసిప్స్ చేయకూడదు. మెయిన్ ఇంకొకటి మెర్క్యూరీకి సంబంధించిన రెమెడీ కూడా అసలు గాసిప్స్ చేయకూడదు. మిథున లగ్నం వాళ్ళు కొద్దిగా తెలిసి తెలియక కొన్నిసార్లు అటు ఇటు మాటలు వచ్చేస్తూ ఉంటాయి. సో అది కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, అందుకే మౌనం పాటించాలని చెప్పాను. ద సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ శుక్రుడు ఆల్సో. గాసిప్స్ చేయకూడదు, ఇంకొక పరస్త్రీ గురించి చెడుగా మాట్లాడకూడదు, ఇవన్నీ రెమెడీస్ అనమాట. ఆ లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువ చేసుకోవడం, శుక్రవారం పూట లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. సో పాజిటివ్ని ఇంకా పాజిటివ్ చేసుకోవడానికి, ఒకవేళ నెగిటివ్ ఉంటే ఒక మోస్తారుగా పాజిటివ్ చేసుకోవడానికి ఈ రెమెడీస్ మనకి చాలా హెల్ప్ అవుతాయి. మరి చూసారు కదా, మిథున రాశి లేదా మిథున లగ్నం వారికి యోగకారక ఏ గ్రహంలో ఉంటే ఎలా ఉంటుందో మేడం చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మరి పరిహారాలన్నింటినీ చేసుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకుంటారని ఆశిస్తూ మరో రాష్ట్ర అంతవరకు సెలవు.